చదువు ద్వారానే సమాజంలో మంచి మార్పు వస్తుందని వేణవంక గ్రామంలో నిరుపేద విద్యార్థులకు చదువు ఆర్థిక భారం కావద్దని వేణవంక గ్రామంలో 100% అక్షరాస్యత సాధించాలని విద్య ద్వారా పొందిన విజ్ఞానం ప్రపంచ స్థాయికి వెళ్తారని నమ్మిన వ్యక్తి మనపాడి ఉదయనందన్ రెడ్డి. ఇలాంటి వ్యక్తి తాను పుట్టిన వేణవంక గ్రామంలో నిరుపేద కుటుంబంలో తల్లి లేదా తండ్రి చనిపోయి ఆర్థిక భారంతో బాధపడుతున్న కుటుంబంలోని నిరుపేద విద్యార్థుల కుటుంబాలకి మంచి నాణ్యమైన విద్య అందించాలని మంచి ఉద్దేశంతో 220 మంది అనాథ నిరుపేద విద్యార్థులకు పాడి ఉదయనందన్ రెడ్డి నెలకి 1000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించే దానిలో భాగంగా 2 నెలలు స్కాలర్షిప్లను తన సిబ్బంది ద్వారా 4,40,000 రూపాయల స్కాలర్షిప్లను విద్యార్థులకు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయడం జరిగింది. విద్యార్థుల యొక్క ఉన్నత భవిష్యత్తు కోసం మంచి నాణ్యమైన విద్యను వారి ట్యూషన్స్ ఫీజ్ బుక్స్ పెన్స్ ఇతర స్టడీ మెటీరియల్స్ కోసం వేణవంక గ్రామం మరియు చుట్టుపక్కల గ్రామాలలోని విద్యార్థులకి అందించాలనే గొప్ప లక్ష్యంతో ప్రతి నెల విద్యార్థులకు స్కాలర్షిప్లను అందిస్తున్నారు. ఈ స్కాలర్షిప్లను విద్యార్థులు వారి యొక్క చదువుల కోసం వినియోగించుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో స్కాలర్షిప్ విభాగం వేణవంక మండల్ బ్రైట్ లైఫ్ కోఆర్డినేటర్ తాళ్లపల్లి కుమారస్వామి పాల్గొన్నారు. వేణవంక మండలంలో 100% అక్షరత సాధించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఉదయనందన్ రెడ్డి గారు ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. కావున మీ గ్రామాలలో కూడా ఆర్థికంగా ఉన్న వాళ్ళు వాళ్ళ విద్యార్థులకి అనాథ నిరుపేద విద్యార్థులకి స్కాలర్షిప్లు అందించినట్లయితే ఉంటే ఎంతగానో ఉపయోగపడుతుంది. నా పేరు గిరవేణ సమ్మయ్య, మాది నర్సింగపూర్. నేను